నమస్తే. టుడే మోరల్స్కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా విభజన చేయడం వల్ల ఎన్ని రకాలుగా లాభాలు ఉన్నాయి అంటే మనకున్న ప్రస్తుతం 13 జిల్లాల నుంచి 26 జిల్లాల వరకు మార్చారు. అవి 33 జిల్లాలు చేసే అవకాశం. అంటే కొన్ని వాటికి జిల్లా పేర్లు మార్చే ఉద్దేశం, జిల్లా అధికారిక కార్యాలయాలు ఏముంటాయో ఆ కార్యాలయాల హెడ్ క్వార్టర్స్ మార్చే ఉద్దేశం, కొన్ని జిల్లాల్లో ఉన్న ప్రాంతాలను మరో కొన్ని జిల్లాల్లో కలిపే ఉద్దేశం. ఈ పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. అసలు ఏ జిల్లాలను మార్చే ఉద్దేశం ఉంది అంటే మనకి మొత్తం ఎన్ని జిల్లాలు అవుతున్నాయి అండ్ ఆ జిల్లాలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి అనేది అయితే వీడియోలో చూద్దాం. మొదటిగా వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు జిల్లా విభజన చేయకముందు 13 జిల్లాలు ఉండేవి, అవి కాస్త 26 జిల్లాలు చేశారు. వాటి నుంచి ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం 33 జిల్లాలు చేద్దామని ఉద్దేశించింది. అండ్ దీనికి సంబంధించి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఆ కమిటీలో 7 మంది సభ్యులు ఉంటారు, అందులో మినిస్టర్లు ఉంటారు. సో ఈ కమిటీ ఏమని నిర్ణయించుకుందంటే జిల్లా విభజన చేయాలి. సో జిల్లా విభజన చేసేటప్పుడు లాస్ట్ సారి వైసీపీ నాయకులు ఎవరైతే జిల్లా విభజన చేశారో వారు చేసిన మిస్టేక్స్ మనం చేయకూడదు. అంటే జిల్లా విభజన చేసేటప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్స్ అనేవి ఆ జిల్లాలో ఉన్న మండలాలకి నియర్లీ 200 to 280 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉండేలాగా జిల్లా కార్యాలయాలు లేదా ఆ జిల్లా అధికారిక ఏవైతే కార్యాలయాలు ఉంటాయో అవి మార్చడం జరిగింది. సో ఆ తప్పు మనం ఈసారి చేయకూడదు. జిల్లాలో ఉన్న అన్ని మండలాలకి ఆ యొక్క హెడ్ క్వార్టర్ ఏదైతే ఉందో హెడ్ క్వార్టర్ అనేది దగ్గరలో ఉండాలి, రాకపోకలు ఈజీగా ఉండాలి అని నిర్ణయించుకున్నారు. సో ఈ జిల్లాలో ప్రస్తుతం మార్చే ఉద్దేశాలు ఏమేమి ఉన్నాయి అనేది ఈ వీడియోలో చూద్దాం. జిల్లా అభివృద్ధి కోసం వేసిన ఒక కమిటీ, ఆ కమిటీ నిర్ణయం ఏంటంటే చంద్రబాబు నాయుడు సార్ ఆదేశాల ప్రకారం ఒక జిల్లా ఏర్పాటు చేయాలంటే ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు లేదా ఆ జిల్లా కమిటీలకు సంబంధించి ఏవైతే విన్నపాలు ఉంటాయో ఆ విన్నపాల ప్రకారం ఆ జిల్లా ఏర్పాట్లు కానీ లేదా జిల్లా కార్యాలయాలు కానీ డెవలప్ చేయాలంటూ ఆ కమిటీకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలానే మన రాష్ట్రంలో ఉన్న అన్నమయ్య జిల్లా కానీ లేదా కృష్ణా జిల్లా, గుంటూరు పల్నాడు జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లా, సో ఇంకా కొన్ని జిల్లాల ప్రకారం ఆ యొక్క జిల్లాల హెడ్ క్వార్టర్స్, అంతేకాకుండా జిల్లాలో ఉన్న మండలాలను చేంజ్ చేస్తామంటూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ జిల్లా విభజన అనేది అసలు ఎలక్షన్ టైంలో ఇచ్చిన హామీ. వారు ఏం చెప్పారంటే కూటమి ప్రభుత్వం ఎలక్షన్ టైంలో మేము కనుక ఎలక్షన్లో గెలిచినట్లయితే జిల్లా విభజన పనులు మళ్ళీ మేము స్టార్ట్ చేస్తాము, కొత్తగా జిల్లాలు ఏర్పాటు చేస్తాము, జిల్లా కార్యాలయాలు కానీ లేదా జిల్లాలో ఉన్న ప్రాంతాలు కానీ అందుబాటు రీతిలో అంటే ఒక నుంచి ఇంకో చోటకు ప్రయాణం అయ్యే రీతిలో ఉండేలాగా మేము డెవలప్ చేస్తాము అంటూ కూడా చెప్పడం జరిగింది. సో అదే పనిగా ఈసారి 7 మంది కమిటీతో జిల్లా విభజన కోసం ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ జిల్లా విభజన కోసం వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే జిల్లా మార్పులు కానీ లేదా జిల్లాలో ఉన్న ఆ యొక్క హెడ్ క్వార్టర్స్ మార్పులు కానీ లేదా జిల్లా పేరును కానీ లేదా జిల్లాలో ఉన్న మండలాలను ఇంకొక జిల్లాలో కలపడం కానీ, సో ఈ రకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. వీటి పరంగా మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే ఎవరైతే జిల్లా అధికారులు ఉన్నారో వారు కమిటీ అభ్యర్థులు అంటే రాష్ట్రం మొత్తం మీద 7 మంది కమిటీతో తయారు చేయడం జరిగింది కదా, ఈ కమిటీ అభ్యర్థులకి తెలియపరిచినట్లయితే మేము వాటి గురించి ఆలోచించి తగిన రీతిలో జిల్లా ఏర్పాటు చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ జిల్లా ఏర్పాటు చేయడం వల్ల ఒక ప్రాంతం నుంచి జిల్లా హెడ్ క్వార్టర్స్కి ప్రయాణం సమయం తగ్గుతుంది. అంతేకాకుండా జిల్లాలో ఉన్న అన్ని మండలాలు డెవలప్ అవుతాయి. ఇలా డెవలప్ అవడం వల్ల జిల్లా డెవలప్ అవుతుంది, జిల్లా డెవలప్ అవడం వల్ల రాష్ట్రం డెవలప్ అవుతుంది, రాష్ట్రం డెవలప్ అవడం వల్ల దేశం డెవలప్ అవుతుంది. అంటే ఇదొక ప్రణాళిక అనమాట. ఎప్పుడైతే ఈ జిల్లాలో ఉన్న హెడ్ క్వార్టర్ అనేది మండలాలకు దూరంగా ఉందో అప్పుడు రాకపోకలు కానీ లేదా డెవలప్మెంట్కి సంబంధించినవి కానీ తగ్గుతాయి. అందుకని గాను ఈ కూటమి ప్రభుత్వం జిల్లా హెడ్ క్వార్టర్ అనేది అన్ని మండలాలకు దగ్గరలో ఉండాలి అంటూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు కొన్ని ప్రాంతాల నుంచి కొన్ని జిల్లా అధికారిక కార్యాలయాల నుంచి విజ్ఞప్తులు కమిటీ సభ్యులకు చెప్పడం జరిగింది. అవేంటంటే కాలజ్ఞానం రాసిన బ్రహ్మం గారి పేరుతో ఒక జిల్లా ఏర్పాటు చేయాలి అంటూ కూడా విజ్ఞప్తి జారీ చేశారు. ఎవరైతే ఆ కమిటీ సభ్యులు ఉన్నారో, ఎవరైతే బ్రహ్మం గారి అనుచరులు ఉన్నారో వీరు బ్రహ్మం గారి పేరిట ఒక జిల్లా ఏర్పాటు చేయాలి అంటూ కూడా తెలియపరచడం జరిగింది. రెండోది వచ్చేసి గుర్రం జాస్వా గారి గొప్పతనాన్ని తెలియపరుస్తూ పల్నాడు జిల్లాకు కానీ లేదా గుంటూరు జిల్లాకు కానీ ఈ పేరు పెట్టాలి అంటూ కూడా తెలియపరచడం జరిగింది. మూడోది కృష్ణా జిల్లాకి వంగవీటి మోహన్ రంగ గారి పేరు పెట్టాలంటూ ఆ యొక్క జిల్లా అధికారులు విజ్ఞప్తులు జారీ చేయడం జరిగింది. పేద ప్రజల పెన్నిది బడుగు బలగం ఆశాజ్యోతి అయిన స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారి పేరును కృష్ణా జిల్లాకు లేదా మరైనా విజయవాడ కేంద్రంగా మరైనా జిల్లా కొత్త జిల్లాకు ఏర్పాటు చేయవలసిందిగా వంగవీటి మోహన్ రంగ సోషల్ ఆర్గనైజేషన్ తరఫున మేము. నాలుగోది కర్నూలు జిల్లా.
కర్నూలు జిల్లాకి దామోదరం సంజీవయ్య గారి పేరు పెట్టాలంటూ ఆ యొక్క ఏరియాలో ఎవరైతే ఉన్నారో, అంటే దామోదరం సంజీవయ్య గారు కర్నూలు జిల్లాలో దగ్గరలోనే ఆయన గ్రామం, అంతేకాకుండా ఆయన అనుచరులు ఎక్కువ మంది ఉండడం వల్ల ఆ పేరుని ఆ జిల్లాకి పెట్టాలంటూ కోరడం జరిగింది. నీతిమంతుడు, నిస్వార్థపరుడు, ప్రజలకు కలిసిన ప్రజలతో మమేకమై జీవించిన వ్యక్తి శ్రీ దామోదరం సంజీవయ్య గారి పేరును కర్నూలు జిల్లాకు పెట్టాలంటని ఇది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజల ఆకాంక్షగా. మరీ ముఖ్యంగా 5వది అల్లూరి సీతారామరాజు జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లా. సో ఈ జిల్లా అరకు లోయలకి, అరకు ప్రాంతాలకు చాలా దగ్గరగా ఉంటుంది. అంతేకాకుండా అరకు ప్రాంతాన్ని 2 భాగాలుగా విడదీసిన జిల్లాలు ఈ 2. సో ఈ జిల్లాలకి ఎవరైతే గిరిజన ప్రాంతం వాళ్ళు ఉంటారో వారు రాకపోకలు కానీ లేదా కార్యాలయాలకు, జిల్లా అధికారి కార్యాలయాలకు వెళ్ళాలంటే ఇబ్బంది చేకూరుతుంది. మాకు జిల్లా హెడ్ క్వార్టర్స్ అనేది సరిదిద్దాలి, కొన్ని ప్రాంతాలను పక్క జిల్లాకు మార్చాలి అంటూ వారు కోరడం జరిగింది. సో దీని మీద కూడా కమిటీ సభ్యులు ఒక ఆలోచనలో ఉన్నారు. అండ్ ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే పోలవరం జిల్లా హెడ్ క్వార్టర్స్ అనేది దూరంగా ఉంది. సో హెడ్ క్వార్టర్స్ దూరంగా ఉండడం వల్ల కొన్ని మండలాలు, ఆ జిల్లాలో ఉన్న కొన్ని మండలాలు ఆ హెడ్ క్వార్టర్స్కి రీచ్ అవ్వాలంటే నియర్లీ 200 to 280 కిలోమీటర్స్ వారు ట్రావెల్ చేయాలి. సో ఈ రకంగా ట్రావెల్ చేయడం వల్ల కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. అంతేకాకుండా మా జిల్లా హెడ్ క్వార్టర్ అనేది మాకు దూరంగా ఉంది, కానీ అందరికీ అందుబాటు అయ్యే రీతిలో ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్ని మార్చాలంటూ కూడా కోరడం జరిగింది. అండ్ లాస్ట్ కంక్లూజన్ ఏంటంటే, ఈ జిల్లా విభజన చేయడం అనేది ఎన్నికల్లో ఇచ్చిన హామీలో ఒక హామీ. అండ్ అంతేకాకుండా ఈ జిల్లా విభజన చేయడం వల్ల కొన్ని జిల్లాల్లో ఉన్న మండలాలకు ఆ యొక్క జిల్లా కార్యాలయానికి వెళ్ళాలంటే టైం అనేది సేవ్ అవుతుంది, డిస్టెన్స్ సేవ్ అవుతుంది. అండ్ అంతేకాకుండా ఇలా జిల్లా విభజన ఎక్కువ చేయడం వల్ల అక్కడ ఉన్న ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, అంతేకాకుండా అభివృద్ధిలో ముందు పడుతుంది. అక్కడ ఉన్న జిల్లాలో ఉన్న మండలాలు అభివృద్ధి వైపు ముందడుగు వేస్తాయి. సో ఇలా చేయడం వల్ల రాష్ట్రం అనేది అభివృద్ధి వైపు వెళ్తుంది. అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్న చాలా ఏరియాలు, చాలా మండలాలు అభివృద్ధి వైపు ముందడుగేస్తాయి. అండ్ దీనివల్ల మండలాలు పెరుగుతాయి అండ్ జిల్లాలు కూడా పెరుగుతాయి. ఇదండి లాస్టింగ్ వీడియో. అండ్ దీనికి సంబంధించి మనకి ఓవరాల్గా ఈ జిల్లా విభజన గురించి ఒక అప్డేట్ అనేది ఫస్ట్ మీటింగ్ కంప్లీట్ చేసుకున్నారు. అండ్ సెకండ్ మీటింగ్ అప్డేట్ కూడా మనకి అక్టోబర్ నెలలో ఇస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. దీంట్లో జిల్లా విభజన గురించి అండ్ ఏ జిల్లాలు ఏర్పడుతున్నాయి ప్రతి ఒక్క విషయాలు క్లియర్గా వెల్లడించడం జరుగుతుంది. ఆ రోజున ఎప్పుడైతే అక్టోబర్లో మనకి రిలీజ్ అవుతుందో ఈ జిల్లా విభజన గురించి అప్పుడు మనకి క్లియర్గా చెప్తామంటూ కూడా చెప్పడం జరిగింది. అండ్ 2026లో జనగణన ప్రోగ్రాం కల్లా ఈ యొక్క పూర్తి వివరాలు, జిల్లా ఏర్పాట్లు అండ్ జిల్లా విభజన గురించి పూర్తి వివరాలు మేము అందజేస్తాము అంటూ కూడా స్టేట్ గవర్నమెంట్ చెప్పడం జరిగింది. సో ప్రతి అప్డేట్ మీకు మన ఛానల్లో ఉంటాయి. డైలీ జరిగే అన్ని రకాల ట్రెండింగ్ న్యూస్ కానీ లేదా డైలీ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది. అండ్ ఆల్రెడీ ప్రీవియస్గా మన ఛానల్లో వీడియోస్ అనేవి ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. మంచి మంచి అప్డేట్స్ మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది. ఆ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్, జై ఆంధ్రప్రదేశ్, జై తెలంగాణ.